హలో గైస్. సో ఈరోజు ఆన్లైన్లో పార్ట్ టైం కష్టాలు ఎట్లుంటాయో చూపిద్దాం. అందరూ ఇటుకు వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయిన వెంటనే పార్ట్ టైం చేద్దాం అది ఇది పెద్ద అనుకుంటారు, కానీ ఇక్కడ అంతేం ఉండదు. జస్ట్ అంత చూద్దాం ఎవడోడు ఎంతెన్ని కష్టాలు పడుతున్నాడు. ఒకటి రాగానే వారానికి దొరుకుద్ది, ఇంకోటి 2 నెలలకు దొరుకుద్ది, ఇంకోటికి అసలు దొరకదు. వాళ్ళు అట్లయితే సో చూద్దాం ఏమవుతుందో. ఈరోజు నేను ఆ పని పైన బయటకు పోతున్నా. రెజ్యూమ్లు సంఖ్యలో పెట్టుకొని ఇక పాంప్లెట్లు వచ్చినట్టు వంచడమే షాపులన్నీ. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. సో ఇప్పుడు నేను ఉన్నదంతా సిటీ సెంటర్ అనమాట. సో ఎవరికి ఏం కావాలన్నా సిటీ సెంటర్కి రావాల్సిందే. సో ఇది ఇక్కడ స్టోర్ ఉంది, ఇక్కడ లోపలికి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళా. లోపలికి వెళ్ళంగానే అటు ఇటు చూసి ఎవరిని అడగాలో తెలియలేదు. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక లేడీ వర్క్ చేస్తూ కనిపించింది. సో ఆమెను అడుగుదామని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళా. ఇక్కడ ఇంకో స్టోర్ ఉంది, అందులో కూడా అడుగుదామని వెళ్తున్నా. చూద్దాం. ఐర్లాండ్లో ఉన్న కుక్కలన్నీ వాడేసుకొని తిరుగుతుండు. ఎన్ని పార్లేజీ బిస్కెట్లు పెట్టిండో ఏమో వాటికి. ఈడకి వచ్చిన తర్వాత ఒక్క స్ట్రీట్ డాగ్ని కూడా చూడలే. ఈడ దొరుకుతాయి అన్నీ ఈడేసుకొని తిరుగుతుంటే. హలో గైస్. సో ఇప్పుడే రీజ్యూమ్లో పాంప్లెట్లు పంచినట్టు అన్ని షాపుల్లో పనిచేసి ఇప్పుడే వస్తున్నా. ఏమైంది కథ అంటే ఏం కాలే. కొంతమంది రిజ్యూమ్లు తీసుకున్నారు, కొంతమంది లేవని మొగా అని చెప్పినారు. అంతే, ఇంకా అట్లా సాగుతూ ఉంటుంది అంతే. సో ప్రజెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది గైస్, కానీ బెటర్ మీరు వచ్చేటప్పుడు ఒక 3-4 మంత్స్కి మనీ అయితే పెట్టుకోండి సేఫ్గా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. రిఫరెన్స్ ఉంటే వస్తుంది, కొంచెం రావచ్చు, త్వరగా రావచ్చు. బట్ ఓన్లీ రిఫరెన్సెస్ పీపుల్కే వస్తాయని కాదు. మేబీ మీ లక్ బాగుంటే మీకు కూడా రావచ్చు. బట్ ప్రజెంట్ అయితే చాలా కష్టంగా ఉంది పార్ట్ టైమ్స్కి అయితే. చాలామంది పార్ట్ టైమ్స్ లేక లైక్ సెప్టెంబర్ ఇంటెక్లో వచ్చిన వాళ్ళు కూడా పార్ట్ టైం లేక ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. కొంతమందికి ఏమో రాగానే దొరుకుతాయి. ఇట్స్ డిపెండ్ ఆన్ లక్ అంతే. అండ్ ట్రై చేయండి, లైక్ ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు. సో వాటి వెబ్సైట్ కెరియర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. బెటర్ వాళ్ళు కూడా అట్లనే ఆన్లైన్లోనే అప్లై చేయమంటారు చాలా స్టోర్స్. బట్ కొంతమంది మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవుతే ఏమైనా మనకి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అదనమాట. ఇంకొకటి, మనం పార్ట్ టైం చేయాలి అంటే 2 థింగ్స్ కావాలి. ఒకటి జిఎన్ఐబి, ఇంకొకటి పీపీఎస్ నెంబర్. జిఎన్ఐబి అంటే ఇట్స్ లైక్ రెసిడెంట్ పర్మిట్ లాగా. సో ఐర్లాండ్లో ఇతను ఉంటున్నాడు అని ఒక రెసిడెంట్ పర్మిట్ లాగా జిఎన్ఐబి ఉంటుంది, అంటే మనకు వీసాకు సంబంధించింది అది. ఇంకొకటి పీపీఎస్ నెంబర్ అంటారు. పీపీఎస్ నెంబర్ అంటే పబ్లిక్ పర్సనల్ సర్వీస్. సో జిఎన్ఐబి, పీపీఎస్ నెంబర్. సో ఈ 2 మెయిన్ థింగ్స్ అన్నమాట పార్ట్ టైం చేయాలంటే. ఈ 2 లేకుండా నువ్వు పార్ట్ టైం పోతా అంటే పోతావు. ఈ 2 లేకుండా నువ్వు పార్ట్ టైం పోతానంటే పో. వాళ్ళు ఏదో అడుగుతారు, నీ పీపీఎస్ నెంబర్ ఉందా అంటారు. లేదన్నా అనుకో బయట చెప్తారు. అంటే కొంతమంది ఇస్తారు అనుకో, అది వేరే విషయం. పీపీఎస్ నెంబర్ ఉంటే కానీ చాలామంది పార్ట్ టైమ్స్ ఇవ్వరు. సో ఈ 2 అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఇవే. ఈ 2టికి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఈ 2 ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్గా చెప్తాను.
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐర్లాండ్లో అయితే పార్ట్ టైం కష్టాలు ఇవి అన్న. ఏదైనా పార్ట్ టైం ఉంటే వెళ్ళే పార్ట్ టైం అంటే పార్ట్ టైం లేదు పట్టుకొచ్చలేదు మాకు వెళ్ళేది ఎడుతుంటే పార్ట్ టైం మీడియాడు మధ్యలో